Hello buddies, welcome to our channel. Today's special recipe Marigold Biscuits cake. ఈ కేక్ చాలా ఈజీగా స్పంజీగా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట మారిగోల్డ్ బిస్కెట్స్ 20 ఒక బౌల్లోకి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 2 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ బిస్కెట్ పౌడర్ ఆ బౌల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ బేకింగ్ సోడా 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 100 ml కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలుపుకొని మరో 50 ml మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపి చివరిగా మళ్ళీ ఒక 50 ml మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కేక్ మౌల్డ్ తీసుకొని ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా మైదా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని కలుపుకున్న బిస్కెట్ బ్యాటర్ అందులో పోసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి అలా తట్టుకోవాలి. అలా తట్టుకుంటే బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని, అలాంటి స్టాండ్ లేకపోతే ఒక బౌల్ కూడా బోర్లిచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని 5 minutes హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని మూత తీసుకొని కేక్ మౌల్డ్ అందులో పెట్టాలి. మౌల్డ్ పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఒక స్పూన్ గుచ్చి చూస్తే తడిగా లేకపోతే కేక్ బేక్ అయినట్టు లెక్క. బిస్కెట్ కేక్ రెడీ. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత సైడ్స్ అంతా నైఫ్తో కోసుకొని మౌల్డ్ ఓపెన్ చేసుకొని బిస్కెట్ కేక్ని ఎంజాయ్ చేయండి. చూడండి కేక్ ఎంత స్పంజీగా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.